ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన వీడియోలో ఒక చిన్న ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే కొన్నిసార్లు మనకి పైన సిగ్నల్స్ అనేవి అస్సలు కనపడవు అనమాట. అంటే జీరో, ఒక్క పాయింట్ కూడా కనపడదు అనమాట. లేదా ఎర్రర్ అని అయితే పడుతుంది, అని అయితే పడుతుంది. మీరైతే గమనించుంటారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో మనం టెన్షన్ పడతాం ఎవరైనా సరే. అరే ఏమైంది నా ఫోన్కి, ఏదో అయింది, ఖరాబ్ అయిపోయింది నా ఫోన్ అనేసి అయితే టెన్షన్ పడతాం. బట్ ఇప్పుడు నేను కొన్ని అయితే సొల్యూషన్స్ తీసుకొచ్చాను, కొన్నే గైస్. సో ఆ సొల్యూషన్స్ చేయడం వల్ల మీకైతే ఆ సిగ్నల్స్ అనేవి కనబడడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఆ సొల్యూషన్స్ చూసే ముందు వీడియోని కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి బెల్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, అప్పుడు నాకు ఒక సపోర్ట్ అయితే దొరుకుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం రీచ్ అయితే వెళ్తుంది. అప్పుడు చాలామందికి ఈ ప్రాబ్లం ఎవరెవరికైతే ఉందో వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకే, హాయ్ గైస్, దిస్ ఈజ్ ఎస్బి. మీరు చూస్తున్నారు టెక్నికల్ విలేజ్. మన ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి, ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న డయలర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, డయలర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ ఒక నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఆ నెంబర్ ఏంటంటే *4636## అని అయితే సెర్చ్ చేసేయండి. డైల్ చేయండి. డైల్ చేసిన తర్వాత మనకి ఇలా 3 ఆప్షన్లు అనేది వస్తాయి. యాక్చువల్లీ నేను దీని గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పాను. అదేంటంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకొని మొబైల్ డేటా ఎలా యూజ్ చేయాలి అని అయితే వీడియో పెట్టాను. వీడియో చూడకుంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మీరు పైన మనకి ఫోన్ ఇన్ఫర్మేషన్ అని కనపడుతుంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే పైన నాకు సిగ్నల్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్లీ నేను జస్ట్ మీకు చూపించడం, చెప్పడం కోసం అన్నమాట. నాకైతే సిగ్నల్స్ ఉన్నాయి, బట్ ఎవరికైనా సిగ్నల్స్ లేని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చెప్తున్నాను. ఈ వీడియో గురించి ఈ సొల్యూషన్స్ అనేవి ముందే ఎవరికైనా తెలిసి ఉంటే ఓకే, పర్లేదు. బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట, ఇంకా తెలియని వాళ్ళ కోసం. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ రేడియో పవర్ అని అయితే కనపడుతుంది. దాన్ని ఒక్కసారి ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేయండి. జస్ట్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, అప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా కూడా రాలేదు అని అనుకుంటే మీరేం చేస్తారంటే, మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఓకే, మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, లేదా మీకు వేరే పేరుతో అయితే ఉండొచ్చు. సో సెర్చ్ అందులోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి పైన సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ అని అయితే కనబడుతుంది, ఏ మొబైల్ అయినా. అండ్ మీ సిమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేస్తే ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్. ఓకే, ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని అయితే మనకి కనబడుతుంది. ఓకే, సో అందులోకి వెళ్ళిన తర్వాత మనకి 4G సిమ్ అయితే 4G అని సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ మీకు 2G లేదా 3G అలా ఉందని అనుకుంటే మీరు 4G అని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు బెటర్ సిగ్నల్స్ ఉంటాయి. అక్కడ ఆ సింబల్ అనేది కూడా వస్తుంది, డేటా సింబల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే ఇంకొక సొల్యూషన్ అయితే ఉంది. అదేంటంటే, బ్యాక్ వచ్చేసి మీ మొబైల్లో ఏరోప్లేన్ మోడ్ అయితే ఉంటుంది కదా, సో ఆ ఏరోప్లేన్ మోడ్ని అయితే ఒకసారి ఆన్ చేసుకోండి.
సో ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఆన్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం జస్ట్ 1 మినిట్ అనేది వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ అయితే చేసేయండి. ఓకే, అప్పుడు మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా కూడా వర్కౌట్ కాలేదు, ఇలా కూడా సిగ్నల్స్ అనేవి రాలేదు అని అనుకుంటే మీ మొబైల్ని అయితే ఒకసారి రీస్టార్ట్ అయితే చేయండి. మీ మొబైల్ని రీస్టార్ట్ అయితే చేసేయండి, లేదా పవర్ ఆఫ్ చేసి మళ్ళీ పవర్ ఆన్ అయితే ఆన్ చేయండి. ఇప్పుడు నేను చేసి చూపించట్లేదు, సో వీడియో చేయాలి కదా అందుకని. సో ఇలా కూడా వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ట్రిక్ అనేది ఒకటి చెప్తాను. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి వెళ్ళినట్లయితే మనకి సిస్టమ్ అప్డేట్ అనేది ఉంటుంది. ఓకే, సిస్టమ్ అప్డేట్. సో సిస్టమ్ అప్డేట్ అనేది చెక్ చేసుకుని చూడండి. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత మీకు సిస్టమ్ అప్డేట్ అనేది వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సిస్టమ్ అప్డేట్ చేయండి. ఓకే, సిస్టమ్ అప్డేట్ చేయడం వల్ల మీకు కొద్దిగా సిగ్నల్స్ అనేవి వస్తాయి. ఓకే, నాకైతే సిస్టమ్ అప్డేట్ ఉంది, బట్ ఇక్కడ అనేబుల్ టు కనెక్ట్ సర్వర్ అనేది ఉంది. సో మీకోసం వీడియో చేయడం వల్ల నాకు సిగ్నల్స్ అనేవి పోయినాయి అనమాట. ఇప్పుడు నేనైతే మళ్ళీ ఈ ట్రిక్స్లో ఏదో ఒకటి అయితే ట్రై చేయాలి. సో ఈ ప్రాబ్లం అనేది మా రిలేటివ్స్ కూడా వచ్చింది ప్రాబ్లం. సొల్యూషన్ అయితే చెప్పాను అండ్ ఇది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో వర్కౌట్ అయితే కింద కామెంట్ చేయండి. ఈ సొల్యూషన్లో మ్యాక్సిమం నేను చెప్పిన వాటిలన్నిటిలో కూడా ఏదో ఒకటి అయితే మీకు సొల్యూషన్ అనేది మీకు సాల్వ్ అయితే అవుతుంది. ఓకే, సో ఇది ఈరోజు వీడియో అనమాట. సో గాయస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ని అయితే ఆన్లో పెట్టుకొని నాకైతే ఒక సపోర్ట్ ఇవ్వండి. ఓకే, అండ్ ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఉంటే వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకైతే ఉపయోగపడుతుంది, ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎస్బీ సైనింగ్ ఆఫ్.